దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 18వ కీర్తన 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. ఇంగ్లీషు ఆల్ఫాబెటికల్ అన్నింటిలోనూ ఏదో చోటన వంగుతుంది, అవి మాత్రమే నిలబడి ఉంటుంది. నేను అనేటువంటి గర్వం ఉంటే ఎవరైనా వంగుతారు, కానీ నేను అనేటువంటి వంగరు. దేవుడు ఒక వంశాన్ని లేదా ఒక జాతిని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాల్లోనికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన దేవుడే ఎంత ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళాడో అంతే పాతాళంలోనికి ఆ వంశాన్ని లేదా ఆ జాతిని త్రొక్కివేశాడు. క్లియర్గా చెప్పాలంటే ఆ జాతి అనేది లేకుండా తుడిచిపెట్టేశాడు. కారణం ఏమిటంటే ఎదిగిన తర్వాత వాళ్ళు గర్విష్ఠులైపోయారు. వాళ్ళు మరెవరో కాదు, మనందరము చాలాసార్లు ఈ పదాన్ని విని ఉంటాము. వాళ్ళు అష్షూరీయులు. ఎవరు ఈ అష్షూరీయులు? ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనం చూస్తే, నోవాహు యొక్క కుమారులలో చాలరా, ఇక్కడ అష్షూరు అనే పదం కనపడిందా? నోవాహు యొక్క కుమారులలో అష్షూరుకు సంబంధించినటువంటి ఆ ప్రజలే అష్షూరీయులు. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం. అష్షూరీయులు ఎలాగూ ఆశీర్వదించబడ్డారు, అష్షూరీయులు ఏ విధంగా ఈ భూమి మీద బహు విస్తారమైనటువంటి జనాంగముగా అయ్యారు అనేది తెలియపరుస్తూ మనకి అర్థమయ్యే విధంగా అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. ఇక్కడ రాయబడిన మాట దేవదారు వృక్షము. ఈ అష్షూరీయులు దేవదారు వృక్షము వలె, ఈ దేవదారు వృక్షం కూడా ఎలాంటి దేవదారు వృక్షం అంటే ఇక్కడ రాయబడి ఉంది లెబానోను. దేవదారు చాలా ప్రాంతాల్లో ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ లెబానోను అనేటువంటి ప్రాంతంలో దేవదారు చాలా ఎత్తుగా పెరుగుతుంది, చాలా దృఢంగా ఉంటుంది. ఈ అష్షూరీయులను కూడా ఈ లెబానోను పర్వత ప్రాంతాల్లో పెరిగినటువంటి దేవదారు వృక్షంతో పోల్చాడు. ఈ అష్షూరీయులు ఎలా ఉన్నారు అంటే దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములను అంటెను. అంటే అష్షూరీయులు ఏ స్థాయికి ఎదిగారు అంటే ఆకాశాన్ని ఎత్తే అంత స్థాయికి అష్షూరులు ఎదిగిపోయారు. దాని ద్వారా ఎదుగుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే నీళ్ళుండటం వలన అది మిక్కిలి గొప్పదాయను. ఏ చెట్టు అయినా బలంగా విస్తారంగా ఉండాలంటే నీరు ప్రాముఖ్యమైనది. ఈ అష్షూరీయులు ఇంతలా డెవలప్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అది టైగ్రిస్ యూఫ్రటిస్ అనే 2 నదుల పాయల మధ్య డెవలప్ అయింది. 2 నదుల మధ్య ఉండటం వల్ల దాని నేల సారవంతమైనది అవ్వటం వల్ల అది చాలా నాగరికత మూలంగా కానీ పంటల పరంగా కానీ చాలా ఆశీర్వదించబడింది. రెండవది, అది ఆశీర్వదించబడడానికి గల రెండవ కారణం ఏమిటంటే ఆ అష్షూరీయులు వారు ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ సుమారు 100 అడుగుల ఎత్తైనటువంటి ప్రాకారం కట్టుకున్నారు. ఆ ప్రాకారం మీద 2 రథాలు అయితే అటొకటి ఇటొకటి స్పీడ్గా వెళ్ళిపోగలరు అన్నమాట. దాని లోపలికి ఎవ్వరు రావడానికి అవకాశమే లేదు. అలాగూ చుట్టూ ప్రాకారం కట్టుకున్నారు. లోపల 2 నదులు ఉన్నాయి. ఈ 2 కారణాల వల్ల అది ఏమైందంటే ఆకాశమంత ఎత్తుగా అష్షూరీయులు ఎదిగిపోయారు. ఎదగటమే కాదు, అది ఏమైందంటే శాఖోపశాఖలుగా బహు విస్తారములాయను అని మనకు బైబిల్లో కనపడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి
ప్రజలను ప్రతి ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకునే అంతగా శాఖోపశాఖలుగా విస్తరించేశారు. అష్షూరీయులకు రాజధాని నినివే. మీకు గుర్తుందో లేదో, యోనా నినివే ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించడానికి పట్టణంలోనికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. 3 రోజులు అంత ప్రయాణం చేస్తే కానీ పట్టణంలోనికి వెళ్ళకపోయాడు. అంటే దాని రాజధాని అంత పెద్దది. ఇంకా వాళ్ళకి ఎదురే లేదు. చుట్టుపక్కల ఏ ప్రజలైనా సరే ఆశ్రయం కోసం ఏమైనా ఉండి, యుద్ధ సహాయం కోసం ఏమైనా ఉండి, మరేదేమైనా సరే వీళ్ళ దగ్గరికి రావాలి. ఈ అష్షూరీయులు బైబిల్లో తెలియపరిచిన వాళ్ళు 5 రాజులు ఉన్నారు. వీళ్ళు ఎలాగూ ఆస్వాదించబడ్డారు, శాఖోపశాఖలకు ఎలా డెవలప్ అయ్యారు, ఆకాశం అంత ఎత్తుకి వీళ్ళు ఎలా ఎదిగారు అంటే ఈ 5 రాజులను బట్టే. అందులో మొదటి రాజు పేరు తిగ్లత్ పిలేసర్. తిగ్లత్ పిలేసర్. మీకు తెలియదని, 4 తిరగదని బబులోను ప్రాంత ప్రజలు ఈ రాజుకు ఏం పేరు పెట్టారంటే, చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. అష్షూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మొనహేము తనకు రాజ్యము స్థిరపరచినట్లుగా పూలు చేత సంధి చేయించు కొనవల్లని 2000 మనుగుల వెండి పూలుకు ఇచ్చెను. చాలు. ఈ అష్షూరీయులలో మొదటి రాజు భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళి వారిని యుద్ధములు ఓడించి కప్పము తీసేసుకుంటూ ఉన్నారు. ఈ మొనహేము దగ్గరికి వచ్చాడు. మొనహేము భయపడిపోయాడు. తిగ్లత్ పిలేసర్ వచ్చాడంటే ఇంకా మనం ఏమీ చేయలేము అని అతను ఎంత బంగారము ఎంత వెండికి అంత ఇచ్చడానికి సిద్ధపడిపోయాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, అష్షూరీయుల రాజైనటువంటి పూలు అంత బలము కలిగిన వాడు అని. కొంచెము ముందుకెళ్ళిన తర్వాత మొనహేము కుమారుడైన పెకయా రాజు అవుతాడు. పెకయా రాజు అయిన తర్వాత మొనహేము నుంచి పెకహము వరకు ప్రతి సంవత్సరము ఇంత అని కప్పము చెల్లించుకుంటూ వెళ్తారు. కొన్ని రోజులైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత పెకహు ఏం చేస్తాడంటే కప్పము చెల్లించడము మానేస్తాడు. మానేసి పక్కనే ఉన్నటువంటి సిరియా రాజు అయినటువంటి రెజీను దగ్గరికి వెళ్ళి 16వ అధ్యాయము 5వ వచనం మనకి చూసినట్లయితే మనకు అక్కడ కనపడుతుంది. 16వ అధ్యాయము 5వ వచనం. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రమల్య కుమారుడు పెకహాను యెరూషలేము మీదకు యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి కానీ అతనిని జయింపలేకపోయారు. ఈ పెకహు పక్కనటువంటి సిరియారాజు సహాయం కోరి ఈ పెకహు సిరియారాజు ఇద్దరు కలిసి పక్కనే ఉన్నటువంటి యోధారాజు మీద యుద్ధానికి వెంటనే ఈ యోధారాజు అయినటువంటి ఆహాజు ఏం చేశాడు అంటే తెలివిగా అష్షూరు రాజుని పిలిచాడు. అష్షూరు రాజు బలమైన వాడే కదా. ఏం పేరు? అష్షూరు రాజే. పేరేం పేరు అన్నాను? తిగ్లత్ పిలేసర్. అయ్యా, మా రాజ్యం మీదకి ఇశ్రాయేల్ రాజు సిరియా రాజు ఇద్దరు వచ్చేస్తారు కాబట్టి మీరు మాకు సహాయం చేయండి. ఎప్పుడైతే శరణు వచ్చారో ఆహాజు అష్షూరు రాజు అయినటువంటి తిగ్లత్ పిలేసర్ ఇద్దరు కలిపి పెకహు మీదకి రెజీను మీదకి వెళ్ళి ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. 29వ వచనం చదువుతాను చూడండి. 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేల్ రాజైన పెకహు దినములు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసర్ వచ్చి ఈయను పట్టణమును, అబెలతుకోయ పట్టణమును, మనోహయ పట్టణమును, కెదీషు పట్టణమును, అసూరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతటను పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. విషయం ఏంటంటే ఈ ఆహాజు హెల్ప్ అడిగితే ఈ తిగ్లత్ పిలేసర్ ఏం చేశాడంటే సహాయం చేశాడు. కానీ ఈ సహాయం వెనక ఇప్పుడు చెప్పానే సుమారుగా 6 దేశాలని ఓడించేసుకుని 6 దేశాలు ఉన్నటువంటి డబ్బును సంపాదించేసుకుని 6 దేశం ఉన్నటువంటి ప్రజలను తీసుకుని అష్షూరుకి పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని అంటే డబ్బుని, మనుషులతో సహా.
ఈ తిగ్లత్ పిలేసర్ తర్వాత రెండవ రాజుగా ఎవరు వస్తారు అంటే 17వ అధ్యాయం 3వ వచనం. అతని మీదకి అశ్షూరు రాజు అయిన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చువాడాయను. ఈ రెండవ రాజు ఎవరు అనగా ఇక్కడ మనకి కనబడుతుంది కదా, షల్మనేసర్. హోషేయ మీదకి వచ్చి హోషేయను ఓడించి హోషేయ దగ్గర కప్పము తీసుకుని వెళ్ళిపోయాడు. ఏటేటా కప్పము చెల్లించాలి. హోషేయ కొన్ని రోజులు కప్పము చెల్లించిన తర్వాత 17వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఐగుప్తు రాజు అయిన సోనొద్దకు దూతలను పంపి, ఈ షల్మనేసర్కి ప్రతి సంవత్సరం కప్పం కప్పాలంటే మేము కట్టలేము, నువ్వు సహాయం చేయమని సో దగ్గరికి వెళ్తే, సో దగ్గరికి వెళ్ళాడని తెలియగానే షల్మనేసర్ ఏం చేశాడంటే ఈ హోషేయను సోను ఇద్దరిని ఏం చేశాడు, చంపేసి ఆ రాజ్యాన్ని స్వతంత్రించేసుకున్నాడు. మొదటి రాజు తిగ్లత్ పిలేసరు, రెండవ రాజు షల్మనేసర్. ఇప్పుడు మూడవ రాజు గురించి చెప్పి నేను ముగించేస్తా. ఈ మూడవ రాజు పేరు రెండవ రాజుల గ్రంథంలో ఉండదు, కానీ యెషయా గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. చాలు, ఈ పేరు కోసమే మిమ్మల్ని చదివించాం. ఆ అశ్షూరు మూడవ రాజు ఎవరయ్యా అంటే సర్గోను. మళ్ళా రెండవ రాజుల గ్రంథంలోకి వచ్చేద్దాం. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అశ్షూరు రాజు, ఈ అశ్షూరు రాజు ఎవరంటే ఇందులో మనం చదివేమే పేరు సర్గోను. మూడో రాజు పేరు సర్గోను. ఈ సర్గోను అశ్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయుము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసెను. ఈ అశ్షూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని తీసుకువెళ్ళి షోమ్రోనులో పెట్టాడు. షోమ్రోన్లో వారిని తీసుకుని ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. ఇప్పుడు షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మన వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళతో వివాహం చేసుకుని ఒక సంకర జాతి ఏర్పడింది. వాళ్ళు ఎవరో కాదు, బైబిల్లో క్రొత్త నిబంధనలో మనందరికీ తెలిసినటువంటి సమరయులు. అందుకే బైబిల్లో సమరయులకి యూదులకి పడదు. ఎందుకంటే ఈ సమరయులు ఎవరంటే సంకరజాతులు అని. అందరూ కలిసి అక్కడ ఉండటం వల్ల వాళ్ళు వీళ్ళు అందరూ మిక్స్డ్ పొట్లం అయిపోయి వాళ్ళందరూ కలిపి సమరయులు అయిపోయారు. ఇది సర్గోను చేసినటువంటి చిన్న పని. మొదటి రాజు ఎవరు అంటే తిగ్లత్ పిలేసరు, రెండవ రాజు ఎవరు అంటే షల్మనేసర్, మూడవ రాజు ఎవరు అంటే సర్గోను, నాలుగవ రాజు చెప్పి నేను ముగించేస్తాను. నాలుగవ రాజు ఎవరే అంటే రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. చాలరు. అశ్షూరీయులు ఎలాగూ ఆశీర్వదించబడ్డారో అని యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయంలో ఉందంటే లెబనోను దేవదారు వృక్షము వలె శాఖోపు శాఖలుగా ఆకాశమంత ఎత్తుగా విస్తరించారు. విస్తరించడానికి గల కారణం ఏమిటంటే ఈ తిగ్లత్ పిలేసర్ అవ్వచ్చు, షల్మనేసర్ అవ్వచ్చు, అదేవిధంగా సర్గోను అవ్వచ్చు. ఎలాగూ విస్తరించడానికి గల కారణం ఏంటంటే ప్రతి చోటకు వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర డబ్బులు ప్రజలను దోచుకుని వచ్చేస్తారు. అలాగూ ఈ అశ్షూరీయులు బాగా 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 శాఖోపశాఖలుగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ భయం. తిగ్లత్ పిలేసరు యుద్ధంలో ఓడించాడు, కానీ ఎక్కడ గర్వము అనేది అతనిలో కనపడదు. షల్మనేసర్ కూడా అంతే. సహాయం నీడన దోచుకోవటం అనేది ఈ షల్మనేసర్ యొక్క ప్లాను. మూడోవాడు సర్గోను ఏమిటి అంటే ప్రజలను అశ్షూరు ప్రాంతానికి తీసుకురావటం అనేది ఇతని టార్గెట్. వీళ్ళందరూ రాజ్యము విస్తరించాలనేటువంటి కాంక్ష మాత్రమే వాళ్ళలో ఉంటుంది. కానీ నాలుగో రాజు సన్హరీబు యొక్క స్పెషల్ ఏంటి అంటే నేను గొప్పవాడిని అనేటువంటి ఆలోచన ఈ సన్హరీబులో మనం చూస్తాం. ఇతని గురించి 18వ అధ్యాయము 19వ వచనంలోని మా దేవుడైన యెహోవాను నేను నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో
సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలని యోధా వారికిని ఇశ్రాయేలు వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠంలో పడగొట్టును ఆయనే కదా యెహోవా. ఈ 4వ రాజు సన్హెరీబు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు కూడా ఏ పాటి వాడు అనేంతగా ఈ సన్హెరీబు అయిపోయాడు. మీకు ఒక విషయం చెప్తా, అష్షూరీయులను దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే, అష్షూరీయులను బట్టి ఇశ్రాయేలు వారిని యోధా వారిని ఒక దారికి తెచ్చుకోవటానికి. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారిను దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురనేను. ఇక్కడ అష్షూరుల గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. అష్షూరీయుల్ని దేవుడు ఎందుకు వాడుకొనబోతున్నాడు అంటే, నాయన అమ్మ అని ఇశ్రాయేలీయులు యోధా వారు అననేరక ముందే వారిని దారికి తెచ్చుకోవటానికి. పిల్లలు భోజనం చేయకపోతే, అన్నం తినకపోతే మనం ఏమంటాం? దొంగడు వచ్చేస్తున్నాడు, బూచోడు వచ్చేస్తున్నాడు, సంచులు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్తే వాళ్ళని భయపడి పిల్లలు ఏం చేస్తారు? భోజనం చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు వారిని యోధా వారిని దారికి తెచ్చుకోవటానికి వీళ్ళకన్నా గొప్పలను చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అమ్మో అష్షూరీయుల వాళ్ళతో కన్నా నీవే దేవుడు అని దేవుని యొద్దకు వస్తారేమోనని ఇశ్రాయేలు వారిని యోధా వారిని దారికి తెచ్చుకోవడానికి అష్షూరీయుల్ని ఒక బూచుగా వాడారు. ఇక్కడ అష్షూరీయులను కూడా ఇశ్రాయేలు యోధా వారిని దారికి తెచ్చుకోవడానికి వాళ్ళని గొప్ప చేస్తే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు వల్ల మేము గొప్పవాళ్ళం అయ్యేమని అనుకోవట్లేదు వాళ్ళు. మా యొక్క బలము, మా యొక్క 100 అడుగుల ప్రాకారములు, మాకున్నటువంటి గుర్రములు, మాకున్నటువంటి రౌతులు, మాకున్నటువంటి రథాలు, మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, మా దేశము కూడా ప్రవహిస్తున్నటువంటి నదుల వల్లే మేము గొప్పలమయ్యామని వాళ్ళు అనుకుంటున్నారు. సామెత ఉంటుంది, వాపును చూసి ఏమనుకుంటారు? బలం అనుకుంటారు. చాలామంది దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు వారిని దీవిస్తూ ఉంటే ఆ దీవెనను సరిగా అర్థం చేసుకోకుండా మేము ఇప్పుడు గొప్పలమైపోయాము, మేము ఇప్పుడు డబ్బున్నవాళ్ళమైపోయామని ఏం చేస్తారంటే వారిలోనికి ఆటోమేటిక్గా గర్వము అనేది వచ్చేస్తుంది. ఈ అష్షూరీయుల 4వ రాజు అయినటువంటి సన్హెరీబు అలాగే చేశాడు. దేవుని వల్ల మేము గొప్పలమేమో అనటం మానేసి మాకు ఎదురొచ్చినటువంటి మీ వెనక దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, దేవుడు కూడా ఏ పాటి వాడు అనే స్థాయికి ఈ అష్షూరీయుల 4వ రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చేసాడు. అష్షూరీయుల మీదకి నేను అనే గర్వం రానంత వరకు ప్రతి ఒక్క దేశము భయపడింది. అమ్మో అష్షూరీయుల అన్నంత స్థాయికి అష్షూరీయులు వెళ్ళారు. వాళ్ళ యొక్క శాఖలుగా లెబనోను దేవదారు వృక్షం అంతా విస్తీర్ణముగా అష్షూరీయులు డెవలప్ అయ్యారు. కానీ ఎప్పుడైతే వారిలో ఒక కొమ్మ సన్హెరీబు చెడిపోయిందో, సన్హెరీబును బట్టి అష్షూరీయులు మొత్తం సర్వనాశనం అయిపోయారు. యుద్ధమునకు వస్తూ ఉండగా నీ దేవుడు ఏ పాటి వాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు హిజ్కియాని. ఒక ఉత్తరము హిజ్కియాకి పంపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉత్తరం అంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. గొప్ప శబ్దంతో యోధా భాషలో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదమగా హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతుల నుండి మిమ్మల్ని విడిచిపెట్టే శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంజూరు చెట్టు ఫలములు తినుచు తన బావి నీళ్ళు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షములు గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకు, ఒలివ తైలను తేనెయు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. ఏమంటున్నాడు ఈ 4వ రాజు అయినటువంటి సన్హెరీబు? హిజ్కియాని నమ్ముతారేమో. అప్పటి రాజు హిజ్కియా.
హిజ్కియాని నమ్ముతారేమో మీరు, నా హిజ్కియాని నమ్మొద్దు. పైపెచ్చు ఇప్పుడు ఏమంటున్నాడంటే హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తా ఉన్నాడు. ఏమనంటే అష్షూరు రాజు వస్తాడు, మీరు భయపడొద్దు, మన పక్షాన ఎవరున్నారు, దేవుడు ఉన్నాడని మిమ్మల్ని నమ్మిస్తాడేమో, మీరు నమ్మొద్దు. దేవునితోనే పరాచకలాడుతూ ఉన్నాడు ఈ సన్హరేబు. అంతకు ముందు వరకు అష్షూరుల ప్రాంతము, అష్షూరుల రాజ్యము చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే నేను అనే గర్వం వచ్చిందో, దేవుడు ఏమి చేయలేడని గర్వం వచ్చిందో, నేను చూసుకోగలను, నేను చేయగలను, నాకు సమస్తము సాధ్యమే, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు తెలివి ఉంది, నేను ఎలాగైనా డీల్ చేయగలను, నా సమస్యను నేనే పరిష్కరించుకోగలను అనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా మీలోకి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అష్షూరులోనికి అలాగే గర్వం వచ్చింది. మొదటి లెటరు హిజ్కియా చూశాడు, అమ్మో దేవుణ్ణి దూషిస్తున్నాడు, మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడంటే ఏమో ఇశ్రాయేల్ దేశము ఏమైపోద్దో అని భయపడ్డాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. అంటే ముగిచేస్తున్న సమయం అయిపోయింది కాబట్టి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇలా టెన్షన్ పడుతూ ఉండగానే రెండవ లెటర్ వచ్చింది. మళ్ళీ ఒక లెటర్ తర్వాత మళ్ళీ రెండో లెటర్ రాశాడు. 19వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అంతటా కూషు రాజైన తెరహాక తన మీదకు యుద్ధము చేయటకు వచ్చినని అష్షూరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యోధా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. రెండవ లెటర్లో కూడా ఇలాగ చెప్తా ఉన్నాడు, నువ్వు నీ దేవుని నమ్ముకొని మోసపోమాకు, నా యొక్క శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయకు. మళ్ళీ రెండో లెటర్ కూడా తీసుకుని ఏం చేయాలో తెలియక దాన్ని 19వ అధ్యాయంలోనే 14వ వచనం చదువుతున్నాను చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసాను, దేవా నిన్ను దూషిస్తూ ఉన్నాడు, నీ యొక్క శక్తిని పరాజకమాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు వారు యోధా వారు భయపడిపోతూ ఉన్నారు, నీవే నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడు. నీ బలము నీ శక్తి నేను ఇచ్చిందే కదా, నీ బలాన్ని నీ గర్వాన్ని అనసాలంటే నేను కూడా అంశల్లా. ఏమన్నాడు అంటే ఏం చేశాడు అంటే ఇదే 19వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాం చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబారములై ఉండిరి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దూత ఎంతమంది? హిజ్కియా ఆ లెటర్ చదివి ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక దూతను పంపాడు. ఒక దూత రాత్రికాల సమయం ముందు ఎంతమందిని చంపింది? మామూలు విషయమమ్మ, ఒక మనిషి 185,000 మందిని చంపడం అంటే. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తామో తెలుసా? ఏం చేస్తాం? నీ దేవదూతల సైన్య సమూహం అంతేగా, ఇక ఎక్కడ ఏ దూత ఉండదు, మొత్తం దూతలందరూ ఎక్కడ ఉండాలి? నా దగ్గరే ఉండాలి, నా ఇంటి ముందే ఉండాలి, నా చుట్టూ ఉండాలంతే. అంతమంది దూతల సైన్య సమూహం అవసరంలా. ఎంతమంది చాలు? ఒక్క దూత చాలు. ఒక్క దూత 185,000 మందిని చంపింది. ఎలా చంపింది అంటే తెల్లవారేటప్పటికి రక్తాల్లో కొట్టుకుని ఉండలేదు, మృత కళేబారాలు అయిపోయినాయి. ఒక్క రక్తము, ఒక చర్మం, ఒక ఏమీ లేదు, అంతే కళేబారం అలా కనబడుతుంది అంతే. ఎలా కొట్టి చంపేసి ఉంటుందో. నీ యొక్క వాపును చూసి ఇది నా వల్లే జరిగింది, నాకు తెలుసు, నేను చూసుకోగలను, నేను చేసుకోగలను, నాకు తెలుసు, ఇలాంటి మాటలు మాట్లాడామంటే దేవుడు చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడు. 36వ వచనం చదువుతున్నాం చూడండి. 19వ అధ్యాయం 36వ వచనం. అష్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణములకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమును మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమహకును జరేషురును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను.
ఇంత విర్రవీగినటువంటి ఈ సన్హెరేబు ఎలా చచ్చిపోయాడు తెలుసా? ఎలా చచ్చిపోయాడు? నీ దేవుడు ఏడి, నీ దేవుడే పార్టీ వాడు, నీ దేవుడు ఎలాంటి వాడు అనుకున్నటువంటి ఈ సన్హెరేబు ఆల దేవత గుడిలో ఆల దేవతకు మొక్కుతుండగా వీళ్ళ కన్న కొడుకులే వెనకాల నుంచి కత్తితో పొడిచి చంపేశారు. మన భాషలో చెప్పాలంటే అలాంటోడు కుక్క సాగు చచ్చాడు. ఎలాంటి సాగు? యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళి నేను ముగిచ్చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 10వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. ఏమంటున్నాడు? అశ్షూరీయుల్ని నీ ఎత్తును బట్టి నువ్వు, నేను కాబట్టి ఇంత అందంగా ఉన్నా, నేను కాబట్టి ఇట్లా చదవగలను, నా దగ్గర కాబట్టి ఇంత డబ్బు ఉంది, నా దగ్గర కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉంది, నా దగ్గర కాబట్టి ఇలాంటి సహవాసం, ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. అశ్షూరీయులు నీ ఎత్తును బట్టి అతిశయపడితివి, తన కొన మేఘములు కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. తన ఎత్తును బట్టి అశ్షూరీయులు ఏం చేశారంట? గర్వించారంట. ఇంకా కొంచెం కిందకి వెళ్తే, కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనములకు నేను అతని అప్పగించదును, ఆ జనము అతనికి తగిన పని చేయను. ఎలాంటి పని చేశారు? తగిన పని అంటే తన కొడుకులే తన్ని చంపేశారు. తన ఏ సైన్యాన్ని చూసి విర్రవీగాడో ఆ సైన్యముని ఒక్క దూత, నా సైన్యము అని విర్రవీగినటువంటి సన్హెరేబే కానివ్వండి, అశ్షూరీయులు కానీ ఒక్క దూత చేతిలో మొత్తం మృత కళేబరం అయిపోయారు. నేను ముగిచేస్తూ ఉన్నాను. తర్వాత 5వ రాజుగా ఏసన్హెరోదు రాజు అవుతాడు. కేవలం బహు కొద్ది కాలమే, 19వ మీరు చదవవలసిన లేదు, 37వ వచనం మనకు కనపడుతుంది. బహు కొద్ది కాలమే జీవిస్తాడు. తర్వాత యూఫ్రటీస్ నదికి వరదలు వస్తాయి. ఏ నదిని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందారో ఆ యూఫ్రటీస్ నది యొక్క వరద వల్ల, ఉధృతంగా ప్రవహించడం వల్ల ఆ నది ఒడ్డునే ఉన్నటువంటి ఈ యొక్క ఎత్తైనటువంటి ప్రాకారములు పగుళ్ళొచ్చి పగిలిపోతాయి. పక్కనే ఉన్నటువంటి అప్పుడప్పుడే అభివృద్ధి పొందుతున్నటువంటి బబులోను ఆ గోడలు కూలిపోవటం చూసి వారిలోనికి వెళ్ళి, అప్పటికే సైన్యము చనిపోయింది కదా, అప్పటికి వాళ్ళ యొక్క బలము పోయిందని సిగ్గుపడుతున్నటువంటి క్రమము, వరదలు వస్తున్నటువంటి క్రమాన్ని బట్టి ఈ బబులోను వారు వారి మీదకి వెళ్ళి వారిని పూర్తిగా నేలమట్టం చేశారు. అశ్షూరీయులు అనేవారు లేకుండా పోయారు. అంతకుముందు వాళ్ళు అనుకుండొచ్చు, నా కొనలు ఆకాశమునట్టాయి, నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అని అనుకున్నారు. వాళ్ళ గర్వం ఏం చేస్తుందో తెలుసా? ఆ చెట్టును వేళ్ళతో సహా పెకలించి పక్కన పడేస్తాడు అంతే. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి వాళ్ళ తర్వాత అతిశయపడుతున్నారేమో, వాళ్ళకి ఇచ్చినటువంటి అందాన్ని బట్టి అతిశయపడుతున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బును బట్టి అతిశయపడుతున్నారేమో, వాళ్ళకి ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి అతిశయపడుతున్నారు, వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి చదువును బట్టి, వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆస్తి సంపదను బట్టి, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో. ఒక్కసారి అశ్షూరీయులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా కొన ఆకాశమున నట్టింది అని గర్వించినటువంటి వారి అతిశయాన్ని తీసి పెకలించి పక్కన పడేసినంత దేవుడు ఈ రాత్రి కలిసేమందు దేవుడే నీకు ఇచ్చిన దేన్ని బట్టి నువ్వు అతిశయపడొద్దు. ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి, దేవా నాకు కలిగినటువంటి ప్రతిదీ ఎవరి యొక్కది? నీవిచ్చినదే, నీవు లేకపోతే నేను. దావీదు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేసేవాడు. కాబట్టి దేవుడు దావీదును ఎల్లప్పుడికి ఆశీర్వదిస్తూనే పోయాడు. మన గర్వము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తూ ఉంది. ఒకవేళ నీవు సమయానికి రాక, నాకు పనులు ఉన్నాయిలే, నాకు వ్యాపారం ఉందని, ఏదైనా ఉందని దేవుడు సరిదిని అలక్ష్యం చేస్తూ ఉన్నావేమో, లేకపోతే నీకున్నటువంటి టాలెంట్ని బట్టి అలక్ష్యం చేస్తున్నావేమో, దేవుణ్ణి ధిక్కరిస్తున్నావేమో, దేవుణ్ణి ధిక్కరించే స్వరంతో మాట్లాడుతున్నావేమో. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. అశ్షూరీయులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇకనైనా మీ అతిశయాన్ని పక్కన పెట్టండి, మీ గర్వాన్ని పక్కన పెట్టండి, మీకున్నటువంటి టాలెంట్లను పక్కన పెట్టండి. దేవుని సన్నిధి అన్న దేవుడైన అలక్ష్యము నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థనను అలక్ష్యము నిర్లక్ష్యము చేయొద్దు. దేవుని అలక్ష్యము నిర్లక్ష్యము చేయొద్దు. చేస్తే నువ్వు ఎంత తోడువైనా దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. ఇక నుంచి దేవుని విషయంలో బహు జాగ్రత్తగా ఉందాం. నీ యొక్క గుణాన్ని, నీ యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కసారి స్వమీర్ష చేసుకుని, దేవా ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, తగ్గి ఉంటా, అణిగి మణిగి ఉంటా, అలాంటి కృప నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.